నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె జీవిత విశేషాలను తెలుసుకుందాం. నమస్తే వంగా గీత గారు, చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ. మీ రాజకీయ ప్రవేశం గురించి చెప్పే ముందు మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి మా ప్రేక్షకులు చెప్తారు. వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మీకు మీ యాజమాన్యానికి కూడా మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఎడ్యుకేషన్ అంతా కూడా ఈస్ట్ గోదావరిలోనే జరిగింది. స్కూల్ డేస్ అంతా రాజమండ్రిలో, తర్వాత ఇంటర్మీడియట్ అంతా కూడా కాకినాడ, డిగ్రీస్ అన్నీ పీజీ అన్నీ కూడా కాకినాడలో. మీరు పుట్టింది కాకినాడలో? పుట్టింది కూడా కాకినాడే. అంటే మీ బాల్యం గురించి మీకున్న జ్ఞాపకాలు ఏంటి? బాల్యం గురించి అంటే ఇప్పుడుతో చూస్తూ ఉంటే అప్పుడు లైవ్లీగా ఉండేది. అప్పుడు ఇప్పట్లో ఇంత విద్యార్థుల మీద అంత స్ట్రెస్ లేదు. అట్లాగే విద్యార్థి దశ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ ఎంప్లాయర్స్ పిల్లలు వాళ్ళని ఒక బంట్రోతులు కానీ వీళ్ళు తీసుకొచ్చి అప్పచెప్పిన టీచర్స్ మాత్రం వాళ్ళకి నేర్పడం కోసం బెంచీలు వేయటము, శుభ్రంగా స్కూల్ శుభ్రం చేసుకోవటము, లేకపోతే August 15, రిపబ్లిక్ డే ఇలాంటివి ఏ సందర్భాలు వచ్చినా మాతో పని చేయించడం, అంటే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేసేవారు. అంటే చదువుతో పాటు సంస్కారము, పనితీరు, వినయ విధేయతలు ఇవన్నీ కూడా మిళితం చేసి చెప్తే ఒక పరిపూర్ణమైన వ్యక్తి తయారవడానికి అవకాశం ఉండేది. మీరు ఏ విధంగా ఉండేవాళ్ళని చిన్నప్పుడు? అంటే ఇలాగే అంటే రాజకీయాల్లోకి వస్తారని అప్పట్లో మీరు అనుకొని ఉండరు. సో అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మీకు స్కూల్లోనే ఉండేవా? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కాదు కానీ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలనేది మాత్రం ఉండేది. ఉండటం మాత్రం చాలా నెమ్మదిగా, టిమిడ్గా, ఎక్కువ మాట్లాడడం ఉండేది కాదు. ఎక్కువ మందితో కలవటం అట్లా ఉండేది కాదు. ఎవరితోనూ ఫ్రెండ్షిప్ లేకుండా ఉండేది కాదు, కానీ అందరితోనూ ఫ్రెండ్షిప్ ఉండేది కాదు. అయితే ఏంటంటే ఏది వచ్చినా, రిపబ్లిక్ డే వచ్చినా, లేకపోతే ఒక జాతీయ గీతం పాడాలన్నా, లేకపోతే ఒక జెండా వందనం చేయించాలన్నా, ఇంచుమించుగా నాకు ఊహ తెలిసింటే 6th క్లాస్ నుంచి ప్రతి దాంట్లో ఒక టీంలో మాత్రం నేను ఉండే విధంగా స్కూల్ నలుగురితో క్లాస్ లీడర్షిప్లో కానీ, స్కూల్ లీడర్షిప్లో కానీ, ఏదైనా గేమ్స్ వచ్చినా, లేదా స్పోర్ట్స్ వచ్చినా, లేదా డ్రామాలు వేసినా, ఇట్లా చిన్న చిన్న ప్లేలెట్లు పెట్టినా, ఏదన్నా కూడా ఉండాలనే, ఆ టీంలో మనం కూడా ఉండాలనే ఆసక్తి ఉండేది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ జనాల్లో మూమెంట్ ఇట్లా నాకు అసలు అలవాట్లేదు. ఇంటర్మీడియట్ వరకు కూడా కాలేజీకి వెళ్ళడం, సిన్సియర్గా టైంకి వెళ్ళడం, చదువుకోవటం, ఇవి తప్ప పెద్దగా బయటకు వెళ్ళాలి రాజకీయాలనే ఆలోచన లేదు. అప్పుడు పెద్ద ఆసక్తి కూడా లేదు. ఓకే. ఇంటర్మీడియట్లోనే మీకు వివాహం అయింది? ఇంటర్మీడియట్ అయిన తర్వాత హాలిడేస్లోనే వివాహం జరిగింది. కాశీ విశ్వనాథ్ గారు మాకు దగ్గర రిలేటివే. మ్యారేజ్ అయింది. అయిన తర్వాత మా పేరెంట్స్ కూడా, మా మదర్ మెయిన్ ఎందుకు పెళ్ళైన తర్వాత చదువు ఎందుకు అనే విధంలో, అంటే వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎందుకు మ్యారేజ్ అయింది, ఇంకా సంసార జీవితంలో ఉండాలి తప్ప అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మా ఫాదర్ కూడా మ్యారేజ్ అయింది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ నిర్ణయించుకోండి చదవాలా వద్దా అనే దాని మీద చెప్తే, మా హస్బెండ్ మాత్రం ఆడవాళ్ళకి చదువు ఉండాలి, సొంతంగా ఆలోచించగలిగే అవకాశం ఉండాలి, కాబట్టి చదువు ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు, అన్నీ తెలుసుకోవడానికి చదువు కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి, అప్పుడు నిజంగా 83లో నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. మ్యారేజ్ అయిన తర్వాతే నేను BA డిగ్రీ చేశాను. MA పాలిటిక్స్, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అట్లాగే MSc సైకాలజీ, లా చేశాను. చాలా డిగ్రీ. మాస్టర్ ఆఫ్ లా నాగపూర్ యూనివర్సిటీ నుంచి చేశాను. MBA చెన్నై యూనివర్సిటీ నుంచి జస్ట్ ఇంకా వైవా సబ్మిట్ చేస్తే MBA కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా వైవా సబ్మిట్ చేయాలి. PhD నాగార్జున యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే నాకు ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత, అంటే నేను 83 నుంచి హెక్టిక్గా మేము పాలిటిక్స్లో వచ్చిన తర్వాత, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అనేది మా హస్బెండ్కి. ఆయన అప్పటికే యూత్ వింగ్లో ఉండి, పాలిటిక్స్లో ఉండి యూత్తో సర్వీసెస్ చేయటము, అట్లాగే మినిస్టర్స్ చేయడము, ఎవరికైనా పేదవాళ్ళు సహాయం చేయటము, ఇట్లాగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. అయితే మేము వచ్చినప్పటికీ అప్పటికే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టున్నారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు కాబట్టి ఆయన, అంటే వేరే వాళ్ళ రాజకీయాలంటే మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారన్నా, చిరంజీవి గారన్నా అందరికీ తెలిసేది కాబట్టి మనకి ఆసక్తి ఉంటుంది. కాబట్టి వెళ్ళి రాజకీయాల్లో పాల్గొవాలి, లేకపోతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేయాలి. మీరు చదవడానికి, రాజకీయాల్లో రావడానికి కూడా మీ వారి ప్రోత్సాహం ఎక్కువగా ఉంది? పూర్తిగా సహకారం పూర్తిగా ఉంది. ఆయన ఇంట్రెస్ట్, అంటే
ఒకటి లేడీస్ బాగా ఉండాలి, స్వయం శక్తితో ఉండాలనే ఇంట్రెస్ట్ ఒకటి, చదువు మీద బాగా ఆసక్తి ఆయనకి. ఎవరైనా సరే ఇప్పుడు కూడా మేము చాలామందిని ఫ్రీగా చదివించడానికి, లేకపోతే హెల్ప్ చేయడానికి, లేకపోతే కాలేజీలో జాయిన్ చేయడానికి, ఏదన్నా కూడా ఎక్కువ మందిని ఆ రకంగా ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయడానికి మేము ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వారికి ఇంట్రెస్ట్. ఏదైనా ఒక సామాజిక స్పృహతో మీరు ముందుకు వచ్చి అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది అంటే చెప్పిన ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు పరిస్థితులు వేరు. తర్వాత ఆలోచన ఎట్లా అంటే ఇదేదో మనం ఈ పని చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇలా రీచ్ అయిపోవాలి, లేకపోతే ఈ పదవికి వెళ్ళాలి, అట్లాంటి ఆలోచన లేదు మాకు. ఏదైతే పని, అది పార్టీ పని కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రభుత్వ పరంగా పోస్ట్, ఏది ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, దానికి ఒక మంచి పేరు తీసుకురావాలనే ఒక్క సంకల్పంతో ఉండడం వల్ల భగవంతుడి సహకారం, అట్లాగే పార్టీ నాయకుల సహకారం అందరూ కూడా ఇవ్వటం వల్ల ఈ స్థాయి వరకు రావటం జరిగింది. మళ్ళీ నేను చాలా పదవులు చేశాను. ఎప్పుడు కూడా పదవులు సంబంధించిన బాధ్యతలో ఎంటర్ అవ్వడం కానీ, లేకపోతే రికమెండ్ చేయడం కానీ, లేకపోతే లాబీమెంట్, ఎప్పుడు కూడా సాధారణంగా ఎవరైనా మహిళ పదవి చేస్తే హస్బెండ్, బ్రదరు, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు చాలా కాంట్రవర్షియల్ అవుతుంటాయి. కావాలని అడిగినటువంటి మహిళలే అడిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ నేను ఇన్ని పదవులు చేసినా కూడా ఎప్పుడు ఎందులో కూడా సలహా సూచన వెనకాల దన్నుగా ఉండటము అన్నీ చెప్పడం వరకే తప్ప డెసిషన్ మేకింగ్లో కానీ రికమెండేషన్లో కానీ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదని నేనుగా చెప్పడం. అందరూ చెప్తారు మీకు పూర్తి స్వేచ్ఛ, మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరే నిర్ణయం. స్వేచ్ఛ అంటే సపోర్ట్ ఒకళ్ళు ఉండాలి, ఆలోచనకి రెండో ఆలోచన ఒకటి ఉండాలి, సహకారం సంపూర్ణంగా ఉంది. సంతోషంగా ఉంది గీత గారు చెప్తుంటే. అంటే దేనికదే ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషన్ మీరు చెప్పినవన్నీ, అంటే అది చేయడమే సరిపోతుంది. అలాంటివి మీరు ఇన్ని చేయగలిగారంటే మీ భర్త సహకారం. అంటే ఒక మాటలో అంటే సాధారణంగా మహిళ ఎదుగుతుంటే కొంతవరకే అలౌ చేస్తారు, కానీ అక్కడ నుంచి ఎదిగితే అంతగా సహించలేని ఉంటుంది, ఈగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సాధారణంగా వస్తుంటాయి. కానీ మాకు ఎక్కడ ఇన్నేళ్ల లైఫ్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ దగ్గర మేము ఇప్పుడు 83 అంటే 31 years అవుతుంది పొలిటికల్గా పబ్లిక్ లైఫ్లోకి వచ్చి. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అందులో ఇంచుమించుగా 19 years నుంచి 19 years నుంచి పొలిటిక్స్లో వచ్చిన తర్వాత ఈ ఏజ్లో ఒక పక్క చదువు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదు. నేను చదువు ఎప్పుడు నేను మ్యారేజ్ అయింది పాలిటిక్స్లో పూర్తి టైం కేటాయించాం. ఎప్పుడు నేను ఫెయిల్ అవ్వలేదు, ఏ ఎగ్జాము ఫెయిల్ అవ్వలేదు, ఏ ఎగ్జాము మానలే, ఏ మీటింగు మానలే, ఏ కార్యక్రమం మానలే. వంగా గీతా విశ్వనాథ్ అసలు పేరు పుప్పాల వంగా గీత. జననం March 1, 1964. జన్మస్థలం కాకినాడ. తల్లిదండ్రులు పుప్పాల భ్రమరాంబ, పుప్పాల ప్రకాశ్రావు. విద్యార్హత MA. వివాహం March 31, 1983లో జరిగింది. భర్త కాశీ విశ్వనాథ్. సంతానం ఒకరు, సత్యపావని. రాజకీయ రంగ ప్రవేశం 1983లో జరిగింది. 1995 నుండి 2000 సంవత్సరం వరకు కొత్తపేట జెడ్పీటీసీగా, 2000 సంవత్సరం నుండి 2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. 2009 నుండి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. సమాజ సేవ చేయడమే తన ఆశయం అంటారు. వంగా గీత గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో చిన్న విరామం.